నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. సుమతి, అమ్మాయి వచ్చేసి ఉంటుంది. గీత ఎలా ఉండొచ్చు? అమెరికా వస్తుందిగా. సుమతి, ఎక్కడ చూస్తున్నావు? అదుగో గీతాంజలి. ఓ గాడ్, నాన్నగారు. హాయ్ బంగారు తల్లి. రామ్మా. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారా? అమ్మ బాగున్నావా? హౌ ఆర్ యు గీత్? బాగున్నా. అమ్మ ఆరోగ్యం బాగుందమ్మా? బామ్మ బానే ఉంది. ఓకే, లెట్స్ గో. మరి నా పెట్టులు అక్కడ బ్యాగేజ్ క్లెయిమ్ లో కలెక్ట్ చేసుకుందామమ్మా. బెల్ట్ పెట్టుకున్నావా? బెల్టా? బామ్మ కొనివలా. అయినా పావాడకి బెల్ట్ ఎందుకు? పిచ్చి తల్లి, దానికేం తెలుసు? బెల్ట్ అంటే సీటు బెల్ట్ అమ్మా. అది పెట్టుకోకపోతే పోలీసు టికెట్ ఇస్తాడు. టికెటా? ఫైన్ $50. $50 అంటే 1500. అమ్మో. ఆహా, డాలర్ అంటే ఏమిటో ఎంతో కూడా తెలిసే మీ ఊళ్ళో అంత ఎడ్యుకేషన్ ఉందన్నమాట. నాన్న కూడా అక్కడేగా చదివింది. మీ అమ్మ కూడా చదువంతా. ఏమండి, ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా డ్రైవ్ చేయండి. ఆ మాత్రం తెలుసులేవోయ్. ఒకటా రెండా? 20 ఏళ్ల నుంచి నీకు డ్రైవర్గా పనిచేస్తున్నాను కదా. గీత, అన్నట్టు అడగడం మర్చాను, నిన్ను ఇండియాలో విమానం ఎవరెక్కించారు? కృష్ణమూర్తి మావయ్య ఉన్నాడుగా. నేను బామ్మ వారం రోజుల ముందే వచ్చేసాం. మావయ్య ఎక్కించాడు. వారం రోజుల ముందు ఎక్కడికొచ్చింది? ఎయిర్పోర్ట్ కా? సుమతి, కాదు, బొంబాయిలో మావయ్య ఇంటికి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసావుగా, రిజల్ట్స్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదమ్మా. సేమ్ మమ్మీ. ఎందుకు రాలేదు? యూనివర్సిటీలో గొడవ జరుగుతుందిగా, అందుకని లేట్ అయింది. ఇట్స్ ఏ షేమ్. ఇండియాలో అన్నీ లేటే. టైం సెన్స్ లేదు, యూత్ కి రెస్పాన్సిబిలిటీ లేదు. బాంబే నుంచి నువ్వు ఒక్కదానివే వస్తున్నావని తెలిసి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? యూ జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఎందుకు నాన్న కంగారు? నా ఊరు నుంచి నా వాళ్ళ దగ్గరికేగా వచ్చింది. సెంటిమెంటల్. సుమతి ప్లీజ్. అమ్మ గీత, అంత ఎత్తులో విమానంలో అన్ని గంటలు ప్రయాణం చేయడానికి నీకు భయం వేలా? ముందు చాలా భయం వేస్తుంది నాన్న. ఎందుకంటే బాంబే నుండి అర్ధరాత్రి బయలుదేరింది. బామ్మ గుర్తుకొచ్చి చాలా ఏడ్చాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు, అలాగే నిద్రపోయాను. ఇంకో గంటలో లండన్ వస్తున్నానుగా ఎయిర్ హోస్టెస్ వచ్చి లేపింది. చాలా మంచిది, భలే అందంగా ఉంది తెలుసా? మీ అమ్మ కన్నా అందంగా ఉంది అమ్మా ఎయిర్ హోస్టెస్. అమ్మే అందంగా ఉంది. సే మమ్మీ.
బాంబే నుండి ఎన్ని గంటలు పట్టిందమ్మా ప్రయాణం? 1 hour. అదేమిటమ్మా 9 గంటలు పడుతుంది. నాకు తెలుసు. మరి 1 hour అని ఎందుకు చెప్పావు? నేను 8 గంటలు నిద్రపోయానుగా. టచ్ ఆఫ్ క్లాస్, లవ్లీ జోక్. నీ జోకు మీ అమ్మకు కూడా నచ్చిందమ్మా, కానీ నవ్వదు. ఎందుకో తెలుసా? మీ మమ్మీ అమెరికన్, అమ్మ రికన్. విమానం పాడైందో ఏంటో, లండన్లో 4 గంటలు ఆపేశాడు నాన్న. పాడవటం కాదమ్మా, రిఫ్యూయలింగ్. అక్కడి నుంచి మళ్ళీ న్యూయార్క్ దాకా రావాలంటే కొంచెం పెట్రోల్ పోయాలిగా. ఇంతకీ ఫ్లైట్లో నువ్వేం తిన్నావు? విమానంలో చాలా పెట్టిందా అందమైన అమ్మాయి. నేనే ఏమీ తినలా. బామ్మ ఇచ్చిన జంతికలు, చెగోడీలు, మినపసున్నా అవే సరిపోయాయి. మినపసున్నా? అబ్బా, ఎన్నాళ్ళైందో తిని. మరి నాకు తెచ్చావా? ఓ, నీకిష్టమని బామ్మ ప్రత్యేకంగా చేసింది. సంచిలో ఉన్నాయి, ఇంటికెళ్ళాకిస్తాలే. థ్యాంక్స్ మై డియర్. నీకోసం ఉల్లావకాయలు కూడా సీసాలో పెట్టింది. ఎయిర్పోర్ట్లో వాడు తీసేసుకున్నాడు. నాకు ఏడుపు వచ్చింది తెలుసా? సీసాడు ఆవకాయ. మేడ్ ఫర్ ఈచ్ అదర్. విమానంలో బోల్డ్ అని మ్యూజిక్ ఛానల్స్ ఉన్నాయి. నిద్ర లేచినప్పటి నుంచి మ్యూజిక్ తోనే గడిపేశాను. నీకు వెస్ట్రన్ మ్యూజిక్ అంటే అంత ఇష్టమా? మ్యూజిక్ ఇస్ మ్యూజిక్. ఆహ్లాదపరిచే ఏ సంగీతమైనా నాకు ఇష్టమే. గీతాంజలి, ఇంత బుజ్జి పాపాయివి అంత దూరం నుంచి ఒక్కదానివే ఎలా వచ్చావమ్మా? నీకు భయమేలే? ముందు చాలా భయం వేసింది. ఎందుకంటే ఫ్లైట్ దిగాక మీరు కనిపించకపోతే ఎలారా దేవుడా అని. విమానం దిగి మెయిన్ టెర్మినల్కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాను. అందులో ఏమో రకరకాల మనుషులు. వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. నా పక్కనే సంచి నిండా జంతికలు. ట్రైన్కేమో ఆటోమేటిక్ డోర్లు. ఎవడైనా వచ్చేస్తే కిటికీలో చూస్తే పక్షులు వాలినట్టు బోల్డ్ అని విమానాలు బాగున్నాయి. కానీ మీరు కనిపించాలని ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాను. మొత్తానికి ఒక్కదాన్నే రావటం భలే ఎక్స్పీరియన్స్ లే. భయం కూడా భలేగా ఉంటుంది మరి. అమ్మ గీత, అదే మనిల్లు. ఆహా, వైట్ హౌస్ లా చూపిస్తున్నారు మన ఇంటిని. వైట్ హౌస్ నాకు గొప్పేంటో, నా ఇల్లే నాకు స్వర్గం. నాన్నగారు, there is only one beautiful place on this earth. ఏమిటమ్మా అది? Home, sweet home. You are right. East or west, our home is the best. My sweet cherub. నాన్నగారు, నేను మీకు విషయం చెప్పనా? ఏంటమ్మా అది? మమ్మీ is my sweet cherub. cherub అంటే అర్థం తెలుసామ్మా నీకు? Oh, beautiful innocent child. Oh, that's your spot. నాన్నగారు, నేను వచ్చినప్పటి నుంచి అమ్మ ఎందుకు నా మీద కోపంగా ఉంది? అబ్బే, అదేం లేదమ్మా. మీ అమ్మ ఎప్పుడు అంతే. పసిపిల్లలు పుడుతూనే గుక్క పెట్టి ఏడుస్తారు. అంచేతనే ఎప్పుడూ నీలాగే నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారు. మీ అమ్మ పుట్టగానే నర్సును చూసి నవ్విందట. అందుకే ఎప్పుడు అదోలా ఉంటుంది. నాన్నగారు, అదేంటి, మనం ఈ షెడ్ లో నుంచి వెళ్తామా, మెయిన్ డోర్ నుంచి వెళ్ళమా? అమెరికాలో అంతా ఇంతేనమ్మా. ఈ ఇల్లు కట్టి 10 ఏళ్ళయిందే. ఇప్పటికి మెయిన్ డోర్ ద్వారా 4-5 సార్లు వెళ్ళుంటాం. అది గెస్ట్లు వస్తే. ఎప్పుడు పెరటిదోవే. రారా. నేను పట్టుకోనా? Geet, I don't have time. This is your room. Get comfortable. హాట్ ప్యాక్ లో అన్ని ఉన్నాయి. నీకు కావాల్సింది తీసుకో. అది కదమ్మా. I told you already. Call me mommy or mom. ఏమండి? Oh God, what he is doing? Right. Come on, we are already late. Okay. Geet, మెయిన్ డోర్ కి అలారం కనెక్ట్ అయింది. డోంట్ ఓపెన్ ఇట్. రండి. ఎంతసేపు చూస్తారు మీ అమ్మాయిని? ఎలాగో ఇక్కడ ఉండేదే కదా. అయ్యో, మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? ఈరోజు లీవ్ పెట్టలేదా? అది కాదమ్మా,
ఇక్కడ లీవ్ పెట్టడం కష్టం. నువ్వు వస్తున్నావని లేట్ పర్మిషన్ తీసుకున్నావు. వీ హ్యావ్ టు గో. కనీసం ఈ పూట ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాంగా. ఏంటి గీత మరి చిన్నపిల్లలాగా? దిస్ ఈజ్ అమెరికా. కాస్త ఫాస్ట్ గా ఉండటం నేర్చుకో. అది కాదమ్మా, మరి బామ్మ చెప్పింది. బామ్మ బామ్మ బామ్మ. డోంట్ ఇరిటేట్ మీ. సుమతి, ఎందుకలా అరుస్తారు? మీరు వస్తే రండి, లేకుంటే లేదు. ఐఎమ్ గోయింగ్. ట్రై టు అడ్జస్ట్. అలవాటు చేసుకోవాలి. వీ విల్ కమ్ ఎర్లీ. ఓకే? దేర్ ఈస్ ఎ లిమిట్ ఫర్. గీతాంజలి మీకే కాదు, నాకు కూతురే. దాని గురించి ఎన్నో ఊహించుకున్నాను. అంతా పల్లెటూరు వ్యవహారం. ఏ దేశానికైనా పల్లెటూళ్లే వెన్నెముక. ఆ అమాయకత్వం, ఆ మంచితనం నువ్వు ఊహించుకుంటున్న మోడర్న్ లైఫ్లో 1000 జన్మలెత్తినా రావు. అవసరం లేదు. Hi, I'm from Courier Services. I have a packet from Mrs. Rao. Can you please sign on this? Please take this package. I have to go. Oh, please come and take this. You have to sign. Please take this package. This is for Mr. Rao. I'm getting late. వద్దు. Please take this package. I have to go. Please don't try. Please don't try. I'll leave this packet here. Sign on it and don't forget it. Okay? Okay? పాపం గీత ఎక్కడే నిద్రపోయిందే. అవును, పల్లెటూరు మొద్దులా. నేను పల్లెటూరు నుంచే వచ్చాను. నేను అనుకున్నది ఒకటి, దాని అవతారం మరొకటి. అంతా బామ్మ ట్రైనింగ్. కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చుగా. గీత్, సుమతి, ఎందుకలా అరుస్తావు? అమ్మాయి జెట్ లాగ్ లో ఉంది. ఎంత జెట్ లాగ్ అయితే మాత్రం మరీ అంత మొద్దు నిద్ర. గీతాంజలి, ఎప్పుడొచ్చారు నాన్న? ఇక్కడ నేనొక దాన్ని దెయ్యంలా అరుస్తున్నాను. నీకు మీ నాన్న తప్ప మరో మనిషి కనిపించరు. సుమతి, అప్పుడప్పుడు నువ్వు నిజం ఒప్పుకుంటావు. మీరూరుకుంటారా? గీత్, ఈవినింగ్ కొరియర్ సర్వీస్ వాడు వచ్చాడా లేదా? కొరియరా? ఎస్, నువ్వింట్లో ఉన్నావు కదా అని డెలివరీ చేయమని చెప్పాను. మరి ప్యాకెట్ బయట ఎలా ఉంది? నువ్వు తీసుకోలేదా? అతను ఏదో అన్నాడు కానీ నాకు వినిపించలేదు. నాన్సెన్స్. సంతకం పెట్టి తీసుకునేదానికి వినపడకపోవడం ఏంటి? గీత్, నేను నీతో మాట్లాడుతుంటే అలా నిద్రపోతావేంటి? పోనిద్దు సుమతి, నీ ప్యాకెట్ నీకొచ్చిందిగా. మిస్ అయితే ఎంత ప్రమాదం? ఇందులో అన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి.
తీసుకోలేదే అనుకో, అక్కడ పారేసిపోవటం ఏమిటి? మధ్యలో అతన్ని ఎందుకు అనటం? కవర్ ఇంట్లో డెలివరీ చేయమన్నది నేను. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. రండి లక్ష్మి గారు. అమ్మాయి గీతాంజలి వచ్చిందా? వచ్చింది. వచ్చినప్పటి నుంచి పడుకునే ఉంది. గీతా, గీతా, గీతాంజలి. గీత, ఆవిడ లక్ష్మి గారు, మన కాలనీలోనే ఉంటున్నారు. నమస్కారం అండి. లక్షణంగా ఉంది. ఎంత ముద్దొస్తుందో. గీత, సరిగా కూర్చో. కాస్త విలేజ్ టచ్. మనమంతా అక్కడి నుంచి ఊడిపడ్డ వాళ్ళమే కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నీ పేరేంటమ్మా? మీకు తెలీదా? నీ నోటితో విందామని. గీతాంజలి, ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా, వేణుగోపాలస్వామి గుడి పక్క వీధిలో పెద్ద మేడ. తాతయ్య కట్టించాడు, బామ్మ చెప్పింది. మంచి పేరు, బాగుంది. మనిషికి తగ్గ పేరు. మరి మీ పేరు? లక్ష్మి. ఇక్కడ నన్నందరూ వడియా లక్ష్మి అంటారు. వడియాల లక్ష్మి గారా? ఎందుకని? A to Z ఆల్ వడియాస్ అండ్ పిగిల్స్ పెట్టగలను, అందుకే నన్ను అలా పిలుస్తారు. ఏమనుకోకండి, బాగా నిద్ర మత్తుగా ఉంది. బజ్జుంటా. పడుకో అమ్మా, పర్వాలేదు. 10,000 మైళ్ళ ప్రయాణం అంటే మాటలా? అయ్యయ్యో, సారీ అండి. గీతా, గీతా, గీతాంజలి. పర్వాలేదండి. గీతాంజలి చూస్తుంటే మా మేనకోడలు గుర్తుకొస్తుంది. పోలికలు కాదు గాని మా మేనకోడలి వయసే. లక్ష్మి గారు, వడియాల డబ్బు తర్వాత ఇస్తాను, ఇంకొన్ని అప్పడాలు కావాలి. పర్వాలేదులేండి, అప్పడాలు పంపిస్తాను. గీతా, ఓ గీతాంజలి, నువ్వు లేస్తే లక్ష్మి గారు ఇంటికి వెళ్తారు. అయ్యో, అప్పుడేనా? సారీ అండి. ఏమిటో పిచ్చి నిద్ర. నేను వస్తానండి. వస్తానమ్మా. అలాగే. పాడు నిద్ర. ఒట్టి పల్లెటూరు మొద్దు, అంత బామ్మ ట్రైనింగ్.